జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. వృషభ సంక్రాంతి ఈ క్రోధినామ సంవత్సరం అంటే మే 14వ తేదీ సాయంత్రం 5:54 లేదా 55 నిమిషాలకి సూర్య భగవానుడు వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం 2వ పాదంలో ప్రవేశిస్తున్నాడు. కృత్తికా ద్వితీయే వృషభే రవిః అంటారు. ఇది వృషభ సంక్రమణం. మనకు పంచాంగరీత్యా శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం సప్తమి మంగళవారం రోజు ఈ వృషభ సంక్రమణం జరుగుతున్నది. ఇది సాయంత్రం సమయంలో జరుగుతున్నది. మరి ఈ వృషభ సంక్రమణాన్ని మనం విష్ణుపద పుణ్యకాలమని కూడా అంటాం. వృషభ రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తున్నటువంటి సమయంలో చంద్ర భగవానుడు కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ సంక్రమణ సమయంలో చంద్రుడున్న నక్షత్రము ఆ రాశికి సంబంధించిన నక్షత్రం కూడా ప్రధానంగా ఉంటుంది. ఆలోచించవలసినటువంటి వేధ కూడా ఆ నక్షత్రానికి ఉంటుంది. ఒక విషయం వృషే పూర్వా షోడశ అన్నారు. ఈ వృషభ సంక్రమణానికి ముందుగానే 16 ఘడియల కాలాన్ని పుణ్యకాలంగా నిర్ణయించారు. కొన్నిటికి సంక్రమణానికి ముందు సంక్రమణానికి తర్వాత కూడా పుణ్యకాలం ఉంటుంది. కానీ ఈ వృషభ సంక్రమణానికి మనకు 16 ఘడియల కాలము ముందుగానే ఉంటుంది. అది పుణ్యకాలం. ఆ పుణ్యకాలం మనకు దాదాపుగా ఉదయం అంటే 11 గంటల నుంచి 11 గంటల ప్రాంతం నుంచి ప్రారంభమై సాయంత్రం 6:04 నిమిషాల వరకు కూడా ఈ పుణ్యకాలం ఉంటుంది. రమారమిగా నేను చెప్తున్నటువంటి విషయం అంటే ఈ పుణ్యకాల సమయంలో ఆ సంక్రమణానికి సంబంధించినటువంటి విధులు నిర్వహించడం, దానాలు చేయడం ఒక ప్రత్యేకత. మరీ అత్యంత మహాపుణ్యకాలాన్ని మనం 3:30 గంటల నుంచి అంటే సాయంత్రం 3:30 నుంచి మనం 6 గంటల వరకు అంటే ఇక్కడ సంక్రమణం అయిన తర్వాతనే సూర్యాస్తమయం అవుతున్నది. అంటే ఈ సంక్రమణం దరిదాపుగా సూర్యాస్తమయానికి సమీపంలో ఉంది అని చెప్పడం. అప్పుడు కూడా ఇవి చెప్పవచ్చు. సంక్రమణం అంటే సూర్యుడు ఒక రాశిలో నుంచి ఒక రాశిలోకి విశేషంగా ప్రవేశిస్తున్నటువంటి సమయం సంధి ఏదైతే ఉందో అది సంక్రమణం. ప్రతి గ్రహం కూడా సంక్రమణం కింద పెట్టవచ్చు, కానీ సూర్య సంక్రమణం మనకు ప్రాధాన్యత ఉంది. ఈ రాశిలో ప్రవేశించేటప్పుడు సూర్యుడు నక్షత్రాల్లో ప్రవేశించేటప్పుడు కార్తులు అంటే మనము ఋతువు సంబంధమైన వ్యవహారాలన్నీ మార్పులు వస్తాయి కాబట్టి దీనికి ప్రాధాన్యత ఇచ్చాం. అట్లాగే మొన్న జరిగినటువంటి మేష సంక్రమణం విషవత్కాలం అయిపోయింది. ఇది విష్ణుపద పుణ్యకాలం. ఈ విష్ణుపద పుణ్యకాలంలో వృషభ సంక్రమణంలో వృషభ రాశిలో చేసేటప్పుడు దీనికి శైవ మతస్థులు కానీ వైష్ణవ మతస్థులు కానీ అన్యంగా మరి ఇతరత్ర ఏ సాంప్రదాయాలకు సంబంధించిన వాళ్ళైనా కూడా ఈ యొక్క విశేషమైనటువంటి దానాలు చేయడం, ఆ సందర్భంలో కొన్ని విద్యుక్త ధర్మాలు సాంప్రదాయమైనటువంటి పనులు చేయడం, కొన్ని కర్మలు అంటే ఇక్కడ పిండరహిత శ్రాద్ధాలు, తదినాలను పెట్టుకుంటే పిండాలు పెడతారు, కానీ ఈ సమయంలో పిండరహిత శ్రాద్ధాలు నదీ తీరంలో చేయవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఇలాంటి విశేషమైనటువంటి ఈ యొక్క వృషభ సంక్రాంతిని వృషభ రాశిలో ప్రవేశిస్తున్నటువంటి వృషభ సంక్రాంతికి సామాన్యంగా వృషభ రాశిలో సంచారం చేసేటువంటి సూర్య భగవానుణ్ణి మనం ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క పేరుతో పిలుస్తాం. ఈ రాశిలో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సూర్య భగవానుని మనము భానుడు అని అనాలి. ఈయన భానుడు. వృషభ రాశిలో సంచారం చేసేటువంటి సూర్యుడిని భానుడు అని మనం సంబోధించి పిలవలసినటువంటి అవసరం ఉంటుంది. అయితే
ఈ యొక్క విష్ణుపద పుణ్యకాలంలో విశేషంగా నదీ స్నానాలకు ప్రాధాన్యత ఉంది. నదీ స్నానాలు ఆచరించలేనటువంటి సమీపంలో ఏ నదినైనా సరే సంకల్పోక్తంగా స్నానం ఆచరించి చేయవలసినటువంటి విధులు అంటే అట్లా సాంప్రదాయంగా చేయవలసినటువంటి ధర్మపరంగా చేయవలసినటువంటి శ్రాద్ధ కర్మలు చేయవచ్చు, లేదా ఈ దానాలు ప్రత్యేకంగా చేయవచ్చు. అయితే వృషభ రాశిలో సంచారం చేస్తున్నప్పుడు వృషభ సంక్రమణానికి ప్రధానంగా దానం చేయవలసినటువంటిది గోదానము, దేనుదానము, వృషభదానము. వృషభాన్ని దానం చేయాలి లేదా గోవును దానం చేయాలి. ఇది సాధ్యాసాధ్యాలను బట్టి ఉంటుంది. కొందరైతే ప్రత్యక్ష గోదానం చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ఆ దానం స్వీకరించేవాడు కూడా అర్హత గలవాడై ఉండాలి. అలాగే ఆ ప్రత్యక్ష దానం చేయలేనటువంటి వాళ్ళు రజిత మూర్తిగా ఉన్నటువంటి వృషభం అంటే ఎండి ఆవు, వెండి విగ్రహం, గో విగ్రహము ఎండితో చేసిన అట్లా కూడా చేయవచ్చు. ఇక మనం ఇంకొక పద్ధతిలో కూడా చేయవచ్చండి. గోదానాలు చేయకుండా ఆ గోమాతను పూజించడము, అలాగే గోవుతో స్నానం చేయడము, తర్వాత గోవుకు దాన పెట్టడం, గడ్డి వేయడం, ఇట్లాంటివన్నీ గోపూజ. గోదానం బదులు గోపూజ కూడా చేసినట్టయితే కొద్ది ఫలితాలు బాగా ఉంటాయని చెప్పడం జరుగుతున్నది. మరి ఈ విష్ణుపద పుణ్యకాలానికి గోదానం చాలా విశేషమైనటువంటిది. ఇంకొక విషయం గ్రహించాలి. ఈ యొక్క వృషభ సంక్రమణానికి వృషభ రాశిలో రవి ప్రవేశిస్తున్న సమయంలో ఆశ్లేష నక్షత్రం కొద్దిగా విశేషంగా వేధ కలిగినటువంటి నక్షత్రం. అంటే సంక్రమణ వేధ ఆశ్లేష నక్షత్రానికి కలిగింది. ఈ ఆశ్లేష నక్షత్రానికి సంక్రమణం వేధ కలిగినటువంటి ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులు ప్రత్యేకంగా నదీ స్నానం ఆచరించినా సరే, లేదా తమ ఇంటిలోనే సంకల్పయుక్తంగా స్నానమాచరించి ఆ స్నానమాచరించేటప్పుడు అందులో యస్య జన్మవృక్షస్య మాసాధ్య రవి సంక్రమణం భవేత్ తన్మాసాభ్యంతరే తస్య వైరక్లేశ ధనక్షయ, తస్య వైరక్లేశ ధనక్షయ అన్నారు. అంటే ఎవరి జన్మ నక్షత్రంలో రవి సంక్రమణం ఏర్పడుతున్నదో ఆ మాసంలో ఆ నక్షత్ర జన్మ నక్షత్ర జాతకులు ఆ వారం ఆ నెల వరకే ఫలితం. అంటే ఇతరులతో వైరం కానీ, ధనక్షయం కానీ, తర్వాత కొద్దిగా ఇబ్బంతర ఏదో మానసిక క్లేశాలు కానీ పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ బాధ నివారణ కోసానికి ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులు స్నానం ఆచరించేటప్పుడు తాము స్నానం ఆచరించేటువంటి నీటిలో తెల్ల ఆవాలు, కాస్త పసుపు, సరోరుహ పత్రాలు అంటే సరోరుహ పత్రాలతో పాటు నందివర్ధనం పూలు, లోద్ర అనే ఔషధం యుక్తం దొరుకుతుంది. అది దొరకకపోతే దొరికిన వస్తువులను అందులో వేసి ఆ యొక్క నీటిని కలగలిపి ఆ నీటిని అభిమంత్రించి ఇదే గంగా స్నానం అనుకొని, ఇదే నదీ స్నానం అనుకొని భావించి సంకల్పం చెప్పుకున్నా సంకల్పం చెప్పుకోలేకున్నా ఆ భావనతో ఆ స్నానం ఆచరించిన అనంతరము ఈ యొక్క దానాలు చెయ్యాలి. ఈ సందర్భంగా గోదానం కానీ, గోదానం కాని పక్షంలో ఎండితో చేసిన ఆవు కానీ, అది కూడా కాని పక్షంలో మనము తప్పకుండా ఈ యొక్క సంక్రమణ సమయంలో కిలోంబావు శనగలు, 1 కిలోంబావు గోధుమలు, 1 కిలోంబావు నువ్వులు, 1/2 కిలో కానీ కిలోంబావు బెల్లం కానీ, ఈ శనగలు గోధుమలు ఒకవైపు, బెల్లం ఒకవైపు, నువ్వులు ఒకటి, ఆ మూడు పదార్థాలు ఒకటి, ఈ యొక్క పదార్థం ఒకటి. ఎవరికైనా దానము గ్రహించేటువంటి వ్యక్తులు, ఒక నిష్టగా ఉండి దానం గ్రహించేటువంటి వ్యక్తులకు దేవాలయ సన్నిధిలో దానం చేసినట్టయితే బాగా ఉంటుంది. అది లేని పక్షంలో తమ ఇంటి యందు ఆవులు కానీ ఇతర దగ్గర ఆవులతో కానీ గోపూజ చేయడం మంచిది. ఇది సామాన్యంగా మీరు ఈ దానాలన్నీ కూడా మధ్యాహ్నం 11:30 తర్వాత నుంచి రాత్రి అంటే సాయంత్రం 6 గంటల లోపుగా చేయండి. విశేషంగా ఈ స్నానాలు, దానాలు ఇతరాలన్నీ కూడా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల లోపుగా 6:30 లోపుగా చేయండి. చాలా విశేషమైన ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ వృషభ సంక్రమణలో చేసే దానము మహాపుణ్యప్రదమైనటువంటిది అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి, పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ పూర్తిగా మనం చేసుకున్నట్టయితే బాగా ఉంటుంది. ఈ వృషభ సంక్రమణం మూలంగా జ్యోతిష్ శాస్త్రరీత్యా ఏ రాసుల వారికి అనుకూలం ఉంది,
ఏ రాసుల వారికి ప్రతికూలంగా ఉంది, ఏ నక్షత్రాలకు అనుకూలంగా ఉంది, ఏ నక్షత్రాలకు ప్రతికూలంగా ఉంది, ఎవరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయంలో మనం ఆలోచించినట్టయితే ఇందులో ముఖ్యంగా ఆశ్లేష నక్షత్ర జాతకులకు కొద్దిగా వేధ ఎక్కువగా ఉంది. ఆ తదుపరి విశాఖ అనురాధ నక్షత్రాలకు కూడా కొంత ఇబ్బంది ఉంది. చిత్తా నక్షత్ర జాతకులకు కూడా ఇబ్బంది ఉంది. చిత్తా నక్షత్ర జాతకులు ఈ సంక్రమణం జరుగుతున్నందు కాబట్టి వ్యవహారాలలో ఆర్థికపరమైనటువంటి నష్టాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకొని తదనంతరం మీరు ఒక 20 రోజుల తర్వాత మీరు అంటే ఈ యొక్క పొంతన ఈ యొక్క దాని నక్షత్ర ఫలితం మీకు ఒక 10-20 రోజుల వరకు ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్ర జాతకులకు రుణ బాధలు కానీ, అనారోగ్య బాధలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, భార్యాభర్తల మధ్యన విభేదాలు కానీ సృష్టించేటువంటి అవకాశం ఆ నక్షత్ర జాతకులకు ఉంది. అలాగే రాశి మూలకంగా ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంది, ఈ 12 రాశులలో రాశి మూలకంగా చూసినట్టయితే ఈ 12 రాశులలో మేషరాశి వారికి చాలా కఠినంగా ఉందండి. ఈ మేషరాశి వారు ఈ వ్యవహారాలలో మీరు జాగ్రత్తగానే ఉండవలసినటువంటి అవసరాలు ఉంటాయి. అంటే మనకు రావలసినటువంటి ఫలితాలు, విశేషంగా రావాల్సిన ఫలితాలు తగ్గుతున్నాయి ఈ మేషరాశి వారికి. కానీ సూర్యుడు మంచి ఫలితాలు ఇచ్చే స్థానంలో ఉన్న కొంత వేదమూలకంగా కొద్దిగా తగ్గించాడు, అంటే లోహమూర్తిగా ఉన్నాడు అక్కడ. సింహరాశి వారికి కూడా లోహమూర్తిగా కొద్దిగా ఇబ్బందిని కలుగజేస్తున్నాడు. ధనుర్రాశి వారికి కూడా కొంత ఇబ్బందిని కలుగజేస్తున్నాడు. ఈ 12 రాశులలో ఈ 3 రాశుల వాళ్ళు కొద్దిగా ఎక్కువగా సమస్యలు, కొద్ది నష్టాలు ఎక్కువ పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మిగతా రాశుల వారికి సమగ్రంగానే. వృషభ రాశి వారికి కొద్ది ఫలితాలు బాగానే ఉన్నాయి. మిథున రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి కొద్ది ఫలితాలు అనుకూలంగానే కనబడుతున్నాయి. సింహరాశి వారికి ఫలితాలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయి. కన్యా రాశి వారికి ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, అంటే బాగా ఉన్నాయి. మరి తులారాశి వారికి ఫలితాలు కొద్దిగా తగ్గుదలలో కనబడుతున్నాయి. అలాగే వృశ్చిక రాశి ఫలితాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. ధనురాశి వారి ఫలితాలు రావాల్సినటువంటి ఫలితాల్లో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ విధంగా మకర కుంభ మీన రాశులలో స్వల్ప ఫలితాలలో మార్పులు చేర్పులు ఉన్నాయి. అత్యంత వేధ కలిగినటువంటి నక్షత్రం ఆశ్లేష, మరింత ఆర్థికపరమైన నష్టాన్ని కలుగజేసే నక్షత్రం చిత్త, ఫలితాలలో తక్కువ ఫలితాలు పొందబోతున్నటువంటి, అనుకూలంగా రావాల్సినటువంటి ఫలితాలలో కొద్దిగా తగ్గుదలగా ఉన్నటువంటి రాశులు మేషం, సింహం, ధనుస్సు. ఈ రాశి ప్రకారంగా 3, మిగతా నక్షత్ర వాళ్ళు కూడా ఈ దానాలు చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఇది వృషభ సంక్రాంతికి సంబంధించింది. మరి దేశవ్యాప్తంగా చూసినట్టయితే ప్రభుత్వాలకు అనుకూలంగానే ఉంది ఫలితాలు. ఈ వృషభ సంక్రమణంలో ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు దేశవ్యాప్తంగా బాగానే ఉంటాయి. మరి ధరలు, ధాన్యాలకు సంబంధించిన విషయంలో కూడా మంచి అనుకూలతలే ఉన్నాయి. షేర్ మార్కెట్కు సంబంధించిన దాంట్లో కూడా కొంత అనుకూలంగానే ఉన్నాయి. ఇక దేహారోగ్యాల విషయంలో కొద్ది మార్పులు మాత్రం మనకు కనబడుతున్నాయి. ఇది ప్రపంచానికి సంబంధించినటువంటి వ్యవహారాలు. ఏది ఏమైనా సూర్యుని యొక్క స్తోత్రం, సూర్య నమస్కారాలు, సూర్య ప్రార్థనలు, సూర్య దేవాలయ సందర్శనలు అందరూ కూడా చేసుకున్నట్టయితే, వీలున్న వాళ్ళకి చేసుకున్నట్టయితే మహాపుణ్యప్రదంగా ఉండి సూర్య గాయత్రిని కూడా మీరు చేసుకోవచ్చు. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఈ సూర్య భగవానికి సంబంధించిన ఈ సూర్య గాయత్రిని ఈ వృషభ సంక్రమణం జరుగుతున్నన్ని రోజులు ప్రతిరోజు 7 పర్యాయాలు చేసుకోండి. అన్ని విధాల ఆరోగ్యం, ఆర్థికంగా, ఆరోగ్యకరంగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సమస్యలకు దూరంగా ఉండేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ యొక్క గాయత్రి మంత్రాన్ని ప్రతినిత్యం కాకుండా
మీరు ఆదివారం రోజు 108 పర్యాలు చేసుకున్న అనుకూలంగానే ఉంటుంది. వీలున్న వాళ్ళకి చేసుకున్నట్టయితే మహాపుణ్యప్రదంగా ఉండి ఆ సూర్య భగవాను యొక్క ఫలితాల మూలకంగా మొదలు ఆరోగ్యం, తర్వాత ఐశ్వర్యం పొందగలుగుతారని ఆశిస్తూ అందరినీ ఆశీర్వదిస్తూ ఈ వృషభ సంక్రాంతికి సంబంధించిన వివరాలు తెలియజేస్తున్నాను. దీనిపై మీ అభిప్రాయం తెలియజేయండి. మీ అభిమాన ఆస్ట్రాలజర్ ఎంవి శర్మ. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.